వెల్కమ్ టు అమిగోస్ 21st సెంచరీ ఏఎస్. సో మనం ఈ గ్రూప్ 4 తర్వాత ఇతర ఎగ్జామినేషన్స్ మనకున్నాయి. వాటికి సంబంధించి ఆస్పిరెంట్స్ కోరిక మేరకు ఎంసీక్యూస్ అనేవి చేస్తూ ఉన్నాము. సో అదేవిధంగా ఇవి రానున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల ఆస్పిరెంట్స్ కూడా ఉపయోగపడతాయి. సో మరికొన్ని క్వశ్చన్స్ మనం ఈ సెషన్లో చూద్దాము. సో ముందుగా ఒక క్వశ్చన్ ఇక్కడ, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. కింది వాన్లో సరైనది ఇది. సో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకు బాగా పెరిగినాయి. సో కాన్సెప్ట్ ఎవరికైతే క్లారిటీ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరు. సో కాన్సెప్ట్ ఉండాలి, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ పైన కూడా పూర్తి స్థాయి పట్టు ఉండాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ వెల్ఫేర్ మెకానిజం టు గిగ్ వర్కర్స్ కేరళ అని అంటున్నాడు. సో ఇది స్టేట్మెంట్ తప్పు. సో మరి సరైన స్టేట్మెంట్ ఏదో నేను అంటే ఏ రాష్ట్రం దీన్ని స్టార్ట్ చేసిందో కూడా చెప్తాను. నెక్స్ట్, ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ వెల్ఫేర్ మెకానిజం టు ఎంజీ ఎన్ఆర్ఏజే వర్కర్స్ రాజస్థాన్ అన్నాడు. ఇది కూడా తప్పు. సో నిజం చెప్పాలంటే అది ఇటు ఇది అటు అయ్యింది, రైట్. సో ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ వెల్ఫేర్ మెకానిజం టు గిగ్ వర్కర్స్ అనేది మనకు రాజస్థాన్ అని ఉండాలి. సో రాజస్థాన్. సో రైట్, గిగ్ వర్కర్స్ అని అంటే లైక్ మనకు జొమాటో, స్విగ్గీ, అమెజాన్ ఇలాంటి వాటిల్లో పనిచేసే వారందరినీ కూడా గిగ్ వర్కర్స్ అని అంటారు. సో మరి అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు వాళ్ళంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నారు. సో టెక్నాలజీ ఆధారంగా వారి జాబ్ అనేది ఉంటుంది. వాళ్ళందరికీ కూడా సోషల్ సెక్యూరిటీ ఇవ్వనున్నది రాజస్థాన్ గవర్నమెంట్. నెక్స్ట్ రెండవ స్టేట్మెంట్ వచ్చేసి ఎంజీఎన్ఆర్ఈజీఏలో పాటుపడే శ్రామికులకు వెల్ఫేర్ మెకానిజం ఇంట్రడ్యూస్ చేసిన రాష్ట్రము కేరళ రాష్ట్రము, రైట్. సో ఆ స్టేట్మెంట్ ఇటు, ఈ స్టేట్మెంట్ అట్టుగా మారింది. సో ఏది కూడా కరెక్ట్ కాదు కాబట్టి మనకు నన్ ఈస్ ట్రూ అన్నది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ 3. సో బాగా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇలాంటివి ఎన్నో బిట్స్ మనం ఇందులో చూద్దాము. నెక్స్ట్, విచ్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ సిటీ టు అలైన్ విత్ ఎస్డిజి. ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. సో మరి భారతదేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతోటి సమ్మిళితమైన ఏకీకృతమైన నగరం ఏది అని అంటున్నాడు. అంటే దీని మీనింగ్ ఏంటనంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు అంటే ఆ లక్ష్యాల్లో 17 లక్ష్యాలు ఉంటాయి మనకు, ఉపలక్ష్యాలన్నీ కలిపి 169 వరకు ఉంటాయి. సో వాటన్నిటినీ కూడా తమ నగరానికి అనుగుణంగా వాళ్ళు అలైన్ చేసుకుంటారు. తమ నగరానికి అనుగుణంగా ఆ డెఫినేషన్స్ని పాటిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మొదటి లక్ష్యం ఉన్నది మనకు పేదరికం లేకుండా చేయాలి. రెండో లక్ష్యం ఉన్నది ఆకలి అనేది. సో అవన్నీ కూడా తమ జిల్లాలో కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. కేవలము మనకు రాష్ట్ర స్థాయిలో కాకుండా ఆ నగరంలో కూడా ఆ స్పెసిఫిక్ టార్గెట్స్ అనేవి సాధించేందుకు ప్రయత్నిస్తారనమాట. సో అదేవిధంగా కొన్ని తమ నగరానికి వర్తించకపోవచ్చు, అలాంటివి విస్మరించి తమ నగరానికి వర్తించేవన్నీ కూడా అప్లై చేస్తారు. అవసరమైతే డెఫినేషన్స్లో మార్పు చేర్పులు చేసుకుంటారనమాట. సో ఆ విధంగా అలైన్ అయిన నగరం ఏది అని అంటున్నాడు. సో దీనికి సరైన సమాధానము భోపాల్ అని చెప్పుకోవాలి, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. మరి ప్రపంచంలో మొట్టమొదటి నగరం ఏది అంటే న్యూయార్క్ నగరము. సో ప్రపంచంలో తొలి నగరము న్యూయార్క్ నగరము. సో మనకు పూణే అనేది మహారాష్ట్రలో ఉంటుంది. సో భారతదేశంలో అండర్ సీ మనకు ల్యాబొరేటరీని ఏ నగరంలో ఏర్పాటు చేశారంటే పూణే నగరంలో. భారతదేశంలో అత్యంత లోతులో మెట్రో రైల్ ఎక్కడొచ్చింది అని అంటే పూణే నగరంలో వచ్చింది. సో ఈ విధంగా పూణే కూడా ఈ సంవత్సరం చాలా అంశాల రీత్యా వార్తల్లో ఉన్నది. జబల్పూర్ ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. లామ్హెట్టా అనేది ఒక దగ్గర భారతదేశంలోనే మొట్టమొదటి జియో పార్క్ని ఇక్కడే మనకు కన్స్ట్రక్ట్ చేశారనమాట. జబల్పూర్ జిల్లాలోనే ఉంటుంది. నాగ్పూర్ మనకు మహారాష్ట్రలో ఉంటుంది. మరి ఈ భారతదేశంలోనే మొట్టమొదటి అనుభూతి దివ్యాంగ్ పార్క్ ఎక్కడ వచ్చింది అని అంటే నాగ్పూర్లోనే వచ్చింది. అంతేకాదు, సో ఇక్కడ ఉన్న వయాడక్ట్ అనేది గిన్నిస్ బుక్లోకి ఎక్కింది. వయాడక్ట్. సో వయాడక్ట్ అని అంటే ఒకే పిల్లర్ పైన మనకు ఈ రైల్స్ అదేవిధంగా రోడ్ అన్నీ ఉంటాయి అన్నమాట, సేమ్ పిల్లర్ని బేస్ చేసుకొని. అలాంటి వాటిని వయాడక్ట్ అంటారు. సో ప్రపంచంలోనే అతి పొడవైన వయాడక్ట్ ఉన్నట్టుగా మనకు ఈ నాగ్పూర్ ఒక కొత్త రికార్డును కలిగి ఉంది, గిన్నిస్ రికార్డులోకి స్థానం సంపాదించింది. సో ఈ విధంగా మనకు ఈ నగరాలన్నీ కూడా న్యూస్లో ఉన్నాయి. సో భోపాల్ ఎందుకు వార్తల్లో ఉందనంటే డిస్కస్ చేసాం. అదేవిధంగా ఈ సంవత్సరం నాగ్పూర్లో మనకు సైన్స్ కాంగ్రెస్ కూడా నిర్వహించినారు, రైట్. సో గత సెషన్లో కూడా నేను ఈ అంశాన్ని డిస్కస్ చేసినాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ డీసిబ్ అని అంటున్నాడు. సో డీసిబ్ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్ అని అర్థం. సో ఏ బ్యాంకులు అయితే భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉంటాయో అలాంటి వాటిని ఆర్బీఐ డీసిబ్ అని క్లాసిఫై చేస్తుంది. సో కింది వానిలో ఆ డీసిబ్లో లేనిదేది అని అంటున్నాడు. అంటే ఇక్కడ 4 బ్యాంక్స్ ఉన్నాయి మనకు, ఖచ్చితంగా 3 బ్యాంకులు డీసిబ్లో భాగంగా ఉండి ఇంకొక బ్యాంక్ ఉండదన్నమాట. సో దాన్ని మనం గుర్తించాలి అని చెప్పి మనకు అడుగుతున్నాడు. సో చాలా చాలా ముఖ్యమైనది. మరి ఈ బ్యాంకులు దివాలా తీస్తే ఆర్థిక వ్యవస్థ పైన కంపల్సరీగా ప్రభావం అనేది పడుతుంది. మరి అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? బడ్జెట్ ద్వారా ఆయా బ్యాంకులను పరిరక్షిస్తుంది, అంటే ఆర్థిక వ్యవస్థను పరిరక్షిస్తుంది అని చెప్పుకోవచ్చు. మరి దీనికి సరైన సమాధానము బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. సో మనకు 2022 సంవత్సరంలో కూడా ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ ఈ మూడింటిని కూడా డీసిబ్గా ప్రకటించింది. 2023 సంవత్సరంలో కూడా ఇవే 3 బ్యాంకులను మనకు ఆర్బీఐ డీసిబ్గా ప్రకటించింది. ఆ జాబితాలో లేని బ్యాంక్ ఏదనంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రగా చెప్పుకోవచ్చు. మరి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇటీవలి కాలంలో వార్తల్లో ఉన్నదా అంటే ఉంది. ఏ విధంగా వార్తల్లో ఉంది అనంటే భారతదేశంలో స్టార్టప్స్ కోసం స్టార్టప్స్ అనంటే మనకు అంకుర సంస్థలు అనుకోవచ్చు. అంకుర సంస్థలు భారతదేశంలో మొట్టమొదటిసారిగా అంకుర సంస్థల కోసం ఒక ప్రత్యేక శాఖను ప్రారంభించిన బ్యాంక్ ఏదంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. మరి ఎక్కడ ప్రారంభించింది అంటే పూణేలో ప్రారంభించింది. రైట్. సో పూణే చూడండి మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఈ విధంగా కూడా మనకు క్వశ్చన్ అడగవచ్చు. భారతదేశంలో స్టార్టప్స్ కోసం ప్రత్యేకించిగా శాఖను ఎక్కడ ప్రారంభించారు అని అంటే పూణేలో. ఇలాంటివి ఇంకోటి కూడా చెప్తాను. భారతదేశంలో మిల్క్ ప్రొడ్యూసర్స్ కోసం ప్రత్యేకించిగా మనకు ఒక శాఖను కోఆపరేటివ్ బ్రాంచ్ ఒకదాన్ని ప్రారంభించింది ఏ రాష్ట్రంలో అంటే కర్ణాటక రాష్ట్రంలో నందిని క్షీర సమృద్ధి కోఆపరేటివ్ బ్యాంక్ అని చెప్పి ప్రారంభించినారనమాట. సో ఈ విధంగా మనకు ఇవి కూడా ఈ అంశం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్. సో ఇది మనకు క్వశ్చన్. నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ఫ్రెండ్స్ ఆఫ్ లైబ్రరీ అని అంటున్నాడు. రైట్. సో అసలు ఫ్రెండ్స్ ఆఫ్ లైబ్రరీ అంటే హాస్పిటల్లో ఉండే పేషెంట్స్ కానీ లేదా దివ్యాంగ్స్ వీళ్లకు బుక్స్ చదవాలనుకున్నప్పుడు వాళ్ళు లైబ్రరీకి కానీ లేదంటే స్టాల్స్కి వెళ్ళి కానీ బుక్కులు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంటారు. సో అలాంటి వాళ్లకు ఈ ఫెసిలిటీ అన్నమాట అక్కడ తమిళనాడు ప్రభుత్వం తీసుకొని వచ్చిన స్కీమ్. సో వాళ్ళు ఈ ఫ్రెండ్స్ ఆఫ్ లైబ్రరీ యాప్ ద్వారా వాళ్ళు అడిగితే వాళ్ళకి కావాల్సిన బుక్ను తెచ్చిస్తారనమాట. మళ్ళీ చదవడం అయిపోయినాక తీసుకెళ్ళిపోతారు. ఈ విధంగా లైక్ విద్య అనే ఒక దాన్ని పెంపొందించేందుకోసము దీన్ని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అని అంటే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. రైట్. సో ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. మనకు లైబ్రరీకి సంబంధించిన అంశాలు అనేది రాగానే 4 రాష్ట్రాలు గుర్తుకు రావాలి. 1 తమిళనాడు, 2 కేరళ, 3 జార్ఖండ్, 4 ఉత్తరప్రదేశ్. సో మరి తమిళనాడు ఎందుకు గుర్తు రావాలి? ఇప్పుడే చెప్పినాను, ఫ్రెండ్స్ ఆఫ్ లైబ్రరీ అని చెప్పి ప్రారంభించింది. నెక్స్ట్ వచ్చేసి మనకు కేరళ. మరి కేరళ దేనికి మనం గుర్తుపెట్టుకోవాలి అని అంటే కేరళలో ధర్మాదం అనే కాన్స్టిట్యుయెన్సీ ఉన్నది. ధర్మాదం అనే కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గం అన్నమాట. మరి ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైంది ఎవరంటే పిన్నారి విజయన్. ఎవరి పిన్నారి విజయన్ అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఇది లైబ్రరీకి దీనికి సంబంధం ఏమిటి అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గంలోని ప్రతి బ్లాక్లో మనకు లైబ్రరీ అనేది ఉన్నది. ఓకే, ప్రతి బ్లాక్లో లైబ్రరీ అనేది ఉన్నది. సో ఈ విధంగా మనకు తమిళనాడులో ఫ్రెండ్స్ ఆఫ్ లైబ్రరీ అన్నప్పుడు కేరళలో ధర్మాదం కాన్స్టిట్యుయెన్సీ గుర్తుకు రావాలి. నెక్స్ట్ జార్ఖండ్. సో జార్ఖండ్లో జామ్తారా అనే ఒక జిల్లా ఉన్నది. జామ్తారా అనే జిల్లా. ఈ జామ్తారా అనే జిల్లాలో ప్రతి పంచాయత్లో ఒక కమ్యూనిటీ లైబ్రరీ అనేది ఉన్నది. కమ్యూనిటీ లైబ్రరీ. ఈ విధంగా మరి పేదవాళ్ళు డబ్బులు పెట్టి పుస్తకాలు కొనుక్కోలేని వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ప్రయోజనకరమైనదిగా చెప్పుకోవచ్చు. సో కమ్యూనిటీ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఆ విధంగా జార్ఖండ్ రాష్ట్రములోని జామ్తారా అనే జిల్లా మనకు లైబ్రరీల పరంగా వార్తల్లో ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో మనకు లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఈ ఎయిర్పోర్ట్లో
రీడింగ్ లాంజ్ని అందుబాటులోకి తెచ్చినారు, అంటే చదువుకునేందుకు వీలుగా ఉంటుంది అనమాట. విధంగా భారతదేశంలో ఒక ఎయిర్పోర్ట్లో రీడింగ్ లాంజ్ని అందుబాటులోకి తెచ్చిన మొట్టమొదటి ఎక్కడ అంటే లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. రైట్, అంటే చదువుకోవడానికి సంబంధించింది అది కూడా. కాబట్టి ఎప్పుడు లైబ్రరీ అని చెప్పినా ఒక రాష్ట్రము వార్తల్లోకి వచ్చినప్పుడు 4 రాష్ట్రాలను ఒకసారి మనము మెమరైజ్ చేసుకోవాలన్నమాట, గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 4 రాష్ట్రాలతోటి రీడింగ్ లేదా లైబ్రరీ అన్న అంశంతో ముడిపడి ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్, మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం మనకు తమిళనాడు అవుతుంది. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టీమ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఉమెన్ ప్రీమియర్ లీగ్? సో మొట్టమొదటిసారిగా మనకు ఈ సంవత్సరము ఉమెన్ ప్రీమియర్ లీగ్ అనేది నిర్వహించినారు. మరి అందులో పాల్గొన్న జట్లు అంటే ఐపీఎల్ అయితే మనందరికి తెలిసిందే, ఇండియన్ ప్రీమియర్ లీగ్. సో ఎన్నో జట్లు పాల్గొంటాయి. ఉమెన్ ప్రీమియర్ లీగ్లో లేని జట్టు ఏది అని అంటున్నాడు. అసలు ఉన్న జట్లు, ఈసారి పాల్గొన్న జట్లు ఏవేవో తెలిస్తే మనకు ఈజీగా చేయొచ్చు. సో ఎప్పుడు కానీ ఇలాంటివి మ్యాప్ పాయింటింగ్లో నేర్చుకోవాలి. కర్ణాటక రాష్ట్రం నుంచి జట్టు పాల్గొన్నదన్నమాట. సో ఓకే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని అంటాం, ఆర్సీబీ. సో పురుషుల జట్టుకి ఇదే పేరు, మహిళల జట్టు కూడా ఇదే పేరు. బెంగళూరు జట్టు పాల్గొన్నది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. నెక్స్ట్ ముంబై జట్టు పాల్గొన్నది ముంబై ఇండియన్స్. సో ఈ సంవత్సరము అంటే మొట్టమొదటి ఉమెన్ ప్రీమియర్ లీగ్ను గెలిచింది కూడా ముంబై ఇండియన్స్ జట్టే గెలిచింది. నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్ పాల్గొన్నది, గుజరాత్ టైటాన్స్. సో గుజరాత్కు సంబంధించిన జట్టు. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ పాల్గొంది, ఢిల్లీ క్యాపిటల్స్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ వారియర్స్ అనే జట్టు కూడా పాల్గొన్నది, ఉత్తరప్రదేశ్ వారియర్స్ అనే జట్టు పాల్గొంది. ఉత్తరప్రదేశ్లో లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనకు రీడింగ్ లాంచ్ వచ్చింది. ఎంబడి ఏం గుర్తుకు రావాలా? కేరళ, తమిళనాడు అండ్ కేరళ, తమిళనాడు, జార్ఖండ్, ఈ 3 రాష్ట్రాలు గుర్తుకొచ్చేసేయాలి. సో ఆ విధంగా ఉండాలి మనకి. ఈ విధంగా ఈ జట్టు పాల్గొన్నాయి అన్నమాట మనకు. సో అంటే ఇందులో లేనిదేది హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు లేదు. సో ఇవన్నీ ఈ సంవత్సరం మనకు జరిగిన ఉమెన్ ప్రీమియర్ లీగ్లో పాల్గొన్న జట్లుగా చెప్పుకోవచ్చు. రైట్, సో ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ క్యాప్ ఇన్ 2023 ప్రీమియర్ లీగ్? సో 2023 అటు ఉమెన్ ప్రీమియర్ లీగ్, ఇటు ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే పురుషులది, దానిలో క్యాప్స్తో సంబంధం లేనిది ఎవరని అంటున్నాడు. క్యాప్ అంటే యాక్చువల్గా మనకు ఎక్కువ రన్ను చేసిన వాళ్లకు ఆరెంజ్ క్యాప్, ఎక్కువ వికెట్ తీసిన వాళ్లకు పర్పుల్ క్యాప్స్ ఇస్తారు. సో మరి చూద్దాం. శుభ్మన్ గిల్, ఎస్, ఈయనకు ఎక్కువ పరుగులు చేశాడు, ఐపీఎల్లో ఎక్కువ పరుగులు సాధించినాడు ఈయన, అందుకోసమని ఈయనకు ఆరెంజ్ క్యాప్ దక్కింది, ఆరెంజ్ క్యాప్ దక్కింది శుభ్మన్ గిల్. గుజరాత్ టైటాన్స్ జట్టుకు చెందినవాడు, గుజరాత్ టైటాన్స్. నెక్స్ట్ మెగ్ లెన్నింగ్, వీరు కూడా ఆరెంజ్ క్యాప్ను పొందినారు, ఉమెన్ ప్రీమియర్ లీగ్లో పాల్గొన్నారు. సో ఆరెంజ్ క్యాప్, ఎక్కువ పరుగులు చేశారనమాట, ఉమెన్ ప్రీమియర్ లీగ్లో ఎక్కువ పరుగులు చేశారు. సో వీరు కూడా మరి ఆరెంజ్ క్యాప్ను పొందినారు, ఆస్ట్రేలియా జట్టుకు చెందిన క్రికెటర్ వీరు. నెక్స్ట్ విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీకి ఈసారి ఎలాంటి క్యాప్ అనేది దక్కలేదు. మరి పర్పుల్ క్యాప్ ఎవరికి ఇస్తారు అని అంటే, పర్పుల్ క్యాప్ ఎక్కువ వికెట్ తీసిన వాళ్ళకి ఇస్తారు. సో మరి పురుషుల జట్టులో ఎక్కువగా వికెట్ తీసింది ఈసారి మహమ్మద్ షమి తీశాడు. రైట్, సో ఈ మహమ్మద్ షమి కానీ ఆ శుభ్మన్ గిల్ కానీ ఇద్దరు గుజరాత్ టైటాన్స్కు చెందిన వాళ్ళే. కానీ ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ గెలిచింది మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. సో మరి ఇక్కడ హేలే మాథ్యూస్ ఉన్నారు కదా, వీరు కూడా మహిళల ఉమెన్ ప్రీమియర్ లీగ్లో పాల్గొన్నారు, పార్టిసిపేట్ చేశారు. అండ్ వీరు కూడా మనకు పర్పుల్ క్యాప్ పొందారనమాట, పర్పుల్ క్యాప్ను పొందినారు. రైట్, సో వెస్టిండీస్ జట్టుకు చెందినవారు. సో ఈ విధంగా రైట్, ఇందులో మనకు ఆన్సర్ ఏదంటే 3 అవుతుంది. విరాట్ కోహ్లీ ఎలాంటి క్యాప్ను పొందలేదు ఈ సంవత్సరం. సో ఈ విధంగా మనకు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, బాహుబలి ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అని అంటున్నాడు. రైట్, మరి అసలు ఇది సినిమాకు సంబంధించింది కాదు, ఇది మహారాష్ట్ర అని గుర్తుపెట్టుకోవాలి. సో మహారాష్ట్రలో మనకు ప్రపంచంలోనే తొలిసారిగా బ్యాంబూ బ్యారియర్ అనేది వచ్చింది, బ్యాంబూ బ్యారియర్. సో బ్యాంబూ బ్యారియర్ అనంటే వెదురుతో చేసిన మనకు ఒక బ్యారియర్ అంటే మీరు హైవేలకు వెళ్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే మీరు హైవే ఉంది అని అనుకోండి, హైవేకు పక్కన మీరు చూస్తే ఒక స్టీల్ రాడ్ అనేది ఉంటుందన్నమాట, అటువైపు ఇటువైపు. సో ఈ స్టీల్ రాడ్ అనమాట యాక్సిడెంట్లు జరిగినా అటువైపు పడిపోకుండా ఈ స్టీల్ రాడ్ అనేది అడ్డుకుంటుంది, బ్యారియర్ అనమాట, అడ్డుకునేది. రైట్, సో అయితే మహారాష్ట్రలో మనకు ఇటీవలే బ్యాంబూ అంటే వెదురుతో చేసిన ఇలాంటి బ్యాంబూ బ్యారియర్ను ఒకదాన్ని అందుబాటులోకి తెచ్చినారు.
సో ప్రపంచంలోనే వెదురుతో చేసిన బ్యారియర్ ఇక్కడే మనకు వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే దీనికి బాహుబలి అని పేరు పెట్టారు. సో ఈ విధంగా మనకు బాహుబలి అనేది ఏ రాష్ట్రంతో ముడిపడి ఉందంటే మహారాష్ట్రతో ముడిపడి ఉంది అని చెప్పాలి. మరి అసోం ఏమైనా వార్తల్లో ఉందా అంటే, సో భారతదేశంలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఏ రాష్ట్రంలో వచ్చింది అంటే అసోం రాష్ట్రంలో వచ్చింది, మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్క్. మరి అదేవిధంగా ఈ అసోం రాష్ట్రంలో లచిత్ అని చెప్పి ఉండేవారన్నమాట. ఈ లచిత్ అనే ఈ రాజు వీరు మొఘల్ సైన్యాన్ని కూడా ఓడించినారు. సో ఇటీవలి కాలంలో వీరిపైన ఒక ఎస్సే రాయాలని ఆహ్వానిస్తే 42 లక్షల మంది రాశారు. ఒక వ్యక్తి పైన 42 లక్షల ఎస్సేలు ఈ విధంగా రాతపూర్వకంగా ఉండడం అనేది ఒక గిన్నెస్ రికార్డును క్రియేట్ చేసింది. మరి ఒరిస్సా రాష్ట్రం కూడా చాలా అంశాల రీత్యా మనకు వార్తల్లో ఉంది. మ్యాంగ్రూవ్ పిట్టా బర్డ్స్ను గణనను మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎక్కడ చేపట్టారంటే ఒడిశా రాష్ట్రంలో. ఓబీసీ అంటే కులవర్గీకరణ, కులాల ప్రకారం జనాభా గణన సేకరణ మొట్టమొదటిగా రెండవ రాష్ట్రం అనమాట చేపడుతున్న రెండవ రాష్ట్రం ఏదంటే ఒరిస్సా. మొదటి రాష్ట్రం బీహార్. కాకపోతే బీహార్ గణన చేపడతామంటే రాష్ట్ర హైకోర్టు అక్కడ స్టే విధించింది. మరి మేఘాలయ వార్తల్లో ఉందంటే మేఘాలయలో మావులు కేవ్స్ అని చెప్పి గుహలు ఉంటాయి. మావులు గుహలు అంటారు, మావులు. సో ఇంగ్లీష్లో MALLUH అని రాస్తారు, మావులు కేవ్స్. మరి ఈ మావులు కేవ్స్ అనేవి కేవ్స్ అన్నమాట, గుహలు. వీటిని యునెస్కో జియో హెరిటేజ్ సైట్లో చేర్చారు. భారతదేశం నుంచి యునెస్కోకు సంబంధించిన జియో హెరిటేజ్ సైట్లో చేరిన మొట్టమొదటివి ఇవే, జియో హెరిటేజ్ సైట్ అంటారు, రైట్, జియో హెరిటేజ్ సైట్. సో ఈ విధంగా ఈ 4 రాష్ట్రాలు కూడా మనకు వివిధ అంశాల రీత్యా వార్తల్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు, కింది వాన్లో సరైనది. సో ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు డిక్లేర్ సెమీ కండక్టర్ పాలసీ హిమాచల్ ప్రదేశ్ అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ తప్పు. మరి ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు డిక్లేర్ రోబోట్ పాలసీ మహారాష్ట్ర అన్నాడు. ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు డిక్లేర్ గుడ్ గవర్నెన్స్ రూల్స్, ఇది కూడా తప్పు. అన్ని తప్పులే. నన్ ఆఫ్ ది అబోవ్ ఆర్ ట్రూ, ఎస్ ఇది ఒక్కటే సరైంది. సో కాబట్టి అది మనం ఎంచుకుంటాం. మరి ఇవి అసలు సమాధానాన్ని చూద్దాం. ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు డిక్లేర్ సెమీ కండక్టర్ పాలసీ ఏది అని అంటే ఇది గుజరాత్. భారతదేశంలో సెమీ కండక్టర్ పాలసీని డిక్లేర్ చేసిన మొదటి రాష్ట్రము గుజరాత్ రాష్ట్రము. అంతేకాదు భారతదేశంలో మొట్టమొదటి సెమీ కండక్టర్ ప్లాంట్ మనకి ఎక్కడ రాబోతుందంటే గుజరాత్లోనే రాబోతున్నది. సో దీని ఎవరు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారంటే ఫాక్స్కాన్ అండ్ వేదాంతు లిమిటెడ్ అనే సంస్థలు కలిసి ఎస్టాబ్లిష్ చేయబోతున్నాయి. సో ఇది మొదటి స్టేట్మెంట్కు ఇది మనం గుజరాత్ అని ఉండాలి. సెకండ్ స్టేట్మెంట్, ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు డిక్లేర్ రోబోట్ పాలసీ తెలంగాణ. సో తెలంగాణ. మరి మనకి ఇక్కడ కనపడుతున్న హిమాచల్ ప్రదేశ్ ఏదైనా పాలసీని డిక్లేర్ చేసిందంటే ఎస్, భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ పాలసీని డిక్లేర్ చేసిన రాష్ట్రం ఏదంటే హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ మూడోది వచ్చేసి ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు డిక్లేర్ గుడ్ గవర్నెన్స్ రూల్, ఇది మహారాష్ట్ర అన్నమాట. మహారాష్ట్ర భారతదేశంలో గుడ్ గవర్నెన్స్ రూల్ సుపరిపాలనకు సంబంధించిన నియమావళిని నిబంధనలు రూపొందించిన తొలి రాష్ట్రం ఏది అని అంటే మహారాష్ట్రగా చెప్పుకోవచ్చు. సో ఈ స్టేట్మెంట్లకు ఉండాల్సిన ఆప్షన్స్ ఇవి లేవు కాబట్టి అన్నీ కూడా తప్పే మనకు, రైట్. సో మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ పాలసీని మన తెలంగాణ ప్రకటించింది. అదేవిధంగా భారతదేశంలో మనకు మొట్టమొదటి మొబిలిటీ వ్యాలీ తెలంగాణలోనే వస్తున్నది. ఇవి మనకి ఇష్యూస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు హూమ్ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యావ్ బీన్ బాట్ అండర్ మనీ లాండరింగ్ యాక్ట్. సో కింది వారిలో వేటిని మనీ లాండరింగ్ చట్ట పరిధిలోకి తెచ్చినారు అని అడుగుతున్నాడు. సో క్రిప్టో కరెన్సీస్, ఎస్ వీటిని తెచ్చినారు. చార్టెడ్ అకౌంటెంట్స్, ఎస్ వీరిని కూడా తెచ్చినారు. నెక్స్ట్ కంపెనీ సెక్రటరీస్ అండ్ కాస్ట్ అకౌంట్ వర్క్స్ అకౌంటెంట్స్, వీరిని కూడా తెచ్చినారు. అందరినీ ఇక్కడ మనకు ఎవరైతే కనబడుతున్నారో క్వశ్చన్స్లో అందరినీ కూడా మనకు మనీ లాండరింగ్ పరిధిలోకి తెచ్చినారు. సో ఈ మనీ లాండరింగ్ అనేది వియన్నా కన్వెన్షన్ ప్రకారం వచ్చింది. ఇది ఏప్రిల్ 24, 1964 నాడు చేసిన చట్టంగా చెప్పుకోవచ్చు మనము. అంటే వియన్నా కన్వెన్షన్ అప్పుడు వచ్చింది అమల్లోకి. ఆ వియన్నా కన్వెన్షన్ని అమలు చేయడం కోసం భారతదేశంలో చేసిన చట్టమే మనీ లాండరింగ్ చట్టము. సో దీనిలో ఇవన్నిటిని కూడా ఆ చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, వరల్డ్స్ ఫస్ట్ ఏషియన్ కింగ్ వల్చర్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ ఇస్ కమింగ్ అప్ ఇన్ విచ్ స్టేట్. సో భారతదేశంలోనే మొట్టమొదటి ఏషియన్ కింగ్ వల్చర్, సో రాబందుగా చెప్పుకోవచ్చు, రాబందు పరిరక్షణ కేంద్రంగా మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో రానున్నదని అడుగుతున్నాడు. సో బాగా ఇంపార్టెంట్, ఇది ఎక్కడ రానున్నదంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రానున్నది. మరి మిగతా 2 రాష్ట్రాలకు ఇలాంటి సిమిలారిటీ ఉండే అంశాలు ఉన్నాయి.
సో తమిళనాడు రాష్ట్రం తీసుకుంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్ప్లెండిర్ లోరిస్ శాంక్చురీ, స్ప్లెండిర్ లోరిస్ శాంక్చురీ, స్ప్లెండిర్ లోరిస్ శాంక్చురీ ఇది మనకు ఓకే మొట్టమొదటిసారిగా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నది. స్ప్లెండిర్ లోరిస్ అనేది కూడా ఒక జాతి, ఒక స్పీషీస్ అన్నమాట, రైట్. సో అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి డ్యూగోంగ్ కన్జర్వేషన్ సెంటర్, డ్యూగోంగ్ కన్జర్వేషన్ సెంటర్ శాంక్చురీ ఎక్కడ రానున్నది అని అంటే అది కూడా తమిళనాడు రాష్ట్రంలోనే రానున్నది. సో స్ప్లెండిర్ లోరిస్ తమిళనాడులో వస్తుంది, డ్యూగోంగ్ తమిళనాడులో వస్తుంది, ఏషియన్ కింగ్ వల్చర్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ ఉత్తరప్రదేశ్లో రానున్నది. మరి మధ్యప్రదేశ్లో కూనో నేషనల్ పార్క్ని గుర్తుపెట్టుకోవాలి. సో లాస్ట్ ఇయర్ అంటే 2022లో చిరుతాలను తీసుకొచ్చి కూనో నేషనల్ పార్కులో రిలీజ్ చేశారు. సో 2022లో సెప్టెంబర్ 17న 2023లో కూడా ఈ చిరుతాలను సౌత్ ఆఫ్రికా నుంచి, అప్పుడేమో ఎక్కడి నుంచి తెచ్చారు, మనకు నమీబియా నుంచి తెచ్చారు, ఇప్పుడేమో సౌత్ ఆఫ్రికా నుంచి ఈ సంవత్సరం తెచ్చారు. వీటిని కూడా కూనో నేషనల్ పార్క్లో రిలీజ్ చేశారు. సో నిన్న మొన్న కూడా నేను అప్డేట్ చేశాను మీకు. అన్ఫార్చునేట్లీ ఇవి చనిపోతూ ఉంటే ఒక 11 మందితో ఒక కమిటీని కూడా వేశారు, రైట్. సో ఈ విధంగా మనకు ఈ అంశాలన్నీ కూడా వార్తల్లో ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ స్టేట్? సో భారతదేశంలో మొట్టమొదటి ద్రవ దర్పణపు టెలిస్కోప్ అనమాట. ద్రవ దర్పణ టెలిస్కోప్ మొట్టమొదటిది ఎక్కడ వచ్చిందని. సో దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది, అది కూడా చెప్తున్నాను. భారతదేశంలో ఇది మొట్టమొదటి ద్రవ దర్పణపు టెలిస్కోప్, లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్. రెండో పాయింట్ ఏంటంటే ఏషియాలో ఇది అతిపెద్దది. మరి ఇది ఎక్కడ వచ్చిందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దేవస్థల్ అనే ప్రాంతంలో వచ్చింది. దేవస్థల్, ఉత్తరాఖండ్లో దేవస్థల్ అనే ప్రాంతంలో ఇది మనకు వచ్చింది. మరి సిక్కిం రాష్ట్రంలో ఇలాంటిది ఏమైనా వచ్చిందంటే భారతదేశంలో మొట్టమొదటి అవలాంచి రాడార్ స్టేషన్. అవలాంచి అంటే హిమపాతము అని అర్థం, హిమపాతము, హిమపాతాన్ని కొలిచే రాడార్ స్టేషన్ అన్నమాట. అవలాంచి రాడార్ స్టేషన్, అవలాంచి రాడార్ స్టేషన్ ఎక్కడొచ్చిందంటే హిమాచల్ ప్రదేశ్లో వచ్చింది. మరి లడాఖ్లో ఇలాంటిది ఏమైనా వచ్చిందంటే ఇండియాస్ ఫస్ట్ నైట్ స్కై శాంక్చురీ, నైట్ స్కై శాంక్చురీ ఎక్కడ వచ్చింది అని అంటే మనకు లడాఖ్లో వచ్చింది. సో ఈ విధంగా సిమిలారిటీస్ ఉన్నవి. ఒక్కటి మనము టచ్ చేసినప్పుడు మిగతా అన్నీ కూడా ఒక్కసారిగా బ్రెయిన్లోకి వచ్చారు. ఇంతకు మీకు లైబ్రరీ చెప్పినాను, అదేవిధంగా కన్జర్వేషన్ సెంటర్స్ చెప్పినాను. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ వరుసగా సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా సారూప్యం ఉండేవని. పాలసీలు కూడా మనకు చెప్పుకున్నాం మనం. గుజరాత్ ఏమో సెమీ కండక్టర్ పాలసీ, హిమాచల్ ప్రదేశ్ డ్రోన్ పాలసీ, తెలంగాణ రోబోట్ పాలసీ, కర్ణాటక ఏబీజీసీ పాలసీ. కాకపోతే ఇప్పుడు 2012 వచ్చింది ఏబీజీసీ పాలసీ, భారతదేశంలో తొలి ఏబీజీసీ పాలసీ. తెలంగాణ ఫస్ట్ మొబిలిటీ వ్యాలీ. సో ఇలాంటివన్నీ కూడా సారూప్యత ఉన్నాయి, సిమిలారిటీ ఉన్నవన్నీ కూడా ఒక్కొక్కసారి చదువుకుంటూ ఉండాలి. మనకు రాబోయే సెషన్స్లో ఇలాంటివన్నీ కూడా సిమిలారిటీ ఉండేవన్నీ ఒక దగ్గర తీసుకుని వచ్చి మనం అమిగోస్ 21st సెంచరీ ఐఏఎస్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా అందిస్తాము. సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఇతర ఆస్పిరెంట్స్ కూడా షేర్ చేయండి, రైట్. సో నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి మనకు విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రాజస్థాన్ ఈజ్ నాట్ అసోసియేటెడ్. సో రాజస్థాన్కు సంబంధం లేనిది అంటున్నాడు. సో ఇండియాస్ ఫస్ట్ బిహేవియర్ ల్యాబ్, ఎస్ మనకు రాజస్థాన్లో రానున్నది. బిహేవియర్ ల్యాబ్ అంటే ప్రవర్తనకు సంబంధించిన ప్రయోగశాల. రీసెంట్గానే దీన్ని ఎస్టాబ్లిష్ చేసినారు కాబట్టి ఇది రాజస్థాన్తో సంబంధం ఉన్నది. నెక్స్ట్ రైట్ టు హెల్త్, ఎస్ రాజస్థాన్ శాసనసభ రీసెంట్గా మనకు రైట్ టు హెల్త్ అనే దాన్ని ఒకదాన్ని లైక్ తీసుకొని వచ్చింది, చట్టం రూపంలోకి తీసుకొని వచ్చింది. సో కాబట్టి ఇది కూడా రాజస్థాన్తో సంబంధం ఉన్నది. నెక్స్ట్ రైట్ టు వాక్, ఇది రాజస్థాన్తో సంబంధం లేదు. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైట్ టు వాక్ తీసుకొని వచ్చిన రాష్ట్రం ఏదంటే పంజాబ్ రాష్ట్రము. మరి పంజాబ్ రాష్ట్రం మిగతా రాష్ట్రాల్లో నడిచే హక్కు లేదా అంటే ఉన్నది. అయితే ఇప్పుడు ఈ చట్టం ప్రకారం ఏం జరగనున్నది అని అంటే పంజాబ్లో కొత్తగా నిర్మించబోయే రోడ్డుకి కంపల్సరీగా పాదచారులకు ప్లేస్ వదలాలి, పెడియాస్ట్రేషన్కు రైట్ ప్లేస్ వదలాలి. అదేవిధంగా ఇదే పంజాబ్లో ఏవైనా రోడ్స్ విస్తరిస్తుంటే మరొకసారి పెడిస్ట్రేషన్కు అంటే పాదచారులకు స్పేస్ వదలాలన్నమాట. సో ఈ విధంగా మనకు ఈ రైట్ టు వాక్ అనేది ఏ రాష్ట్రంతో ముడిపడి ఉన్నదనంటే పంజాబ్ రాష్ట్రంతో ముడిపడింది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వరల్డ్స్ 3rd లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం ఏ రాష్ట్రంలో వస్తున్నదనంటే రాజస్థాన్లో వస్తుంది. మరి
ప్రపంచంలో అతిపెద్ద స్టేడియం ఎక్కడ ఉందనంటే గుజరాత్లో ఉంది. నరేంద్ర మోడీ స్టేడియం, క్రికెట్ స్టేడియం అనమాట. నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంగా ఉన్నది. ప్రపంచంలో రెండవ అతిపెద్దది మనకు మెల్బోర్న్లో ఉన్నది. మెల్బోర్న్ రాజస్థాన్లో మూడవ అతిపెద్దది ఉన్నది. అంటే భారతదేశంలో రెండవ అతిపెద్దది అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు మరి మెల్బోర్న్ కూడా గతంలో మీకు చెప్పినాను. ఈ ప్రపంచంలో దక్షిణార్ధగోళంలో మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ ఏ నగరంలో నిర్వహించినారంటే మెల్బోర్న్ నగరంలో నిర్వహించినారు. రైట్. నెక్స్ట్, విచ్ స్టాక్ ఎక్స్చేంజ్ గాట్ పర్మిషన్ టు లాంచ్ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో భారతదేశంలో సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్కు ఏర్పాటుకు అనుమతి పొందినది మొట్టమొదటిది ఏది అని అంటున్నాడు. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ దీనికి సరైనదా. మనం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బాంబేలో ఉంటుంది. మరి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ భారతదేశంలో కాదు, ఆసియాలోనే మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్గా చెప్పుకోవచ్చు. 1875లోనే ఎస్టాబ్లిష్ చేశారు. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ కదా అని మనం చెప్పుకుంటాం. మరి ఎవరు పర్మిషన్ ఇచ్చారంటే సెబీ పర్మిషన్ ఇచ్చింది. సెబీకి ఇప్పుడు నేతృత్వం వహిస్తున్నది ఎవరు అనంటే మాధవి బుచ్ మహిళ. సెబీకి నేతృత్వం వహిస్తున్న తొలి మహిళ. అదేవిధంగా భారతదేశంలో ఒక నియంత్రణ వ్యవస్థకు నేతృత్వం వహిస్తున్న మొట్టమొదటి మహిళగా కూడా చెప్పుకోవచ్చు. మరి రీసెంట్గా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఒక మహిళ నియామకమయ్యారు, రవనీత్ కౌర్ అని చెప్పి. సో ఈ విధంగా ప్రస్తుతం భారతదేశంలో 2 నియంత్రణ వ్యవస్థలకు 2 మహిళలు నేతృత్వం వహిస్తున్నారు. అదేవిధంగా ప్రయోగశాలలో తీసుకుంటే మనకు CSIR అనే ప్రయోగశాలకు నలతంబి కలైసెల్వి అని చెప్పి ఒక మహిళ నేతృత్వం వహిస్తున్నారు. రైట్. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అకార్డింగ్ టు ఫైనాన్స్ మినిస్టర్ విచ్ ఫైనాన్స్ కమిషన్ రికమెండెడ్ నాట్ టు కన్సిడర్ డిమాండ్స్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ ఎనీ స్టేట్. సో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వకండి అని చెప్పి ఏ కమిషన్ తెలియజేసింది అని చెప్పి మనకి క్వశ్చన్ అడిగినారు. ఇందులో 5th, 14th, 15th, 16th అని ఉన్నాయి. అసలు 16th ఫైనాన్స్ కమిషన్ ఫామ్ కాలేదు. ఈ 16th ఫైనాన్స్ కమిషన్ ఈ సంవత్సరం మనకు నవంబర్లో ఏర్పాటు కానున్నది. ఫైనాన్స్ కమిషన్ లేదా ఆర్థిక కమిషన్ అనేది భారతదేశంలో రాజ్యాంగబద్ధ సంస్థగా మనం చెప్పుకుంటాం. ఆర్టికల్ 280 ప్రకారము భారత రాష్ట్రపతి ఈ ఆర్థిక కమిషన్ను ఏర్పాటు చేస్తారు. కేంద్ర రాష్ట్రాలు నిధుల పంపిణీకి సంబంధించి సలహాలు సూచనలు చేసే వ్యవస్థనే ఫైనాన్స్ కమిషన్ లేదా ఆర్థిక కమిషన్ అని అంటాం. మరి దీనికి సరైన సమాధానం 14th ఫైనాన్స్ కమిషన్. చూడండి, ఇది 14వ క్వశ్చన్, దీనికి ఆన్సర్ కూడా 14th ఫైనాన్స్ కమిషన్. సో అలా సిమిలారిటీ ఉంటే గుర్తుంటుందని చెప్పి అట్లా ఇచ్చాం. 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది. 14th క్వశ్చన్లో మనం ఇది ప్రశ్న వేసుకున్నాం. రేపొద్దున ఎగ్జామినేషన్ రాగానే ఇదే గుర్తుకు రావాలి. మరి ఇక్కడ 5th ఫైనాన్స్ కమిషన్ ఉంది కదా, ఈ 5th ఫైనాన్స్ కమిషనే స్పెషల్ కేటగిరీ ఇవ్వాలి అని చెప్పి రికమెండ్ చేసిన కమిషన్ మొట్టమొదటిసారిగా. సో పర్వత ప్రాంతాలు ఉండడము, ఎస్టీ జనాభా ఎక్కువగా ఉండడం, అక్షరాస్యత తక్కువగా ఉండడము, సో ఇలాంటి లక్షణాలు ఉండే బాగా అల్పాదాయం ఉండేవి ఇలాంటి ప్రాంతాలను ప్రత్యేక కేటగిరీ కింద డిక్లేర్ చేయాలి అని చెప్పి మనకు 5వ ఆర్థిక సంఘం తెలియజేసింది. గాడ్గిల్ ఫార్ములా ప్రకారం ఉండాలని చెప్పింది. అయితే 14వ ఫైనాన్స్ కమిషన్ దీనికి ఇవ్వరాదని చెప్పింది. అందుకనే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం లేదనమాట. చట్టంలో చెప్పినప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం లేదు. 14th ఫైనాన్స్ కమిషన్కి నేతృత్వం వహించింది ఎవరనంటే వైవి రెడ్డిగా చెప్పుకోవచ్చు మనం. సో మరి ఈ 5th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది. మరి ప్రత్యేక హోదా ఉంటే అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇప్పుడు మనం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటాం, కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు. ఈ కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల్లో మనకు కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. సో 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% రాష్ట్రం భరించాలి. కానీ ప్రత్యేక హోదా ఉండే రాష్ట్రాలు అయితే 90% కేంద్రం ఇస్తుంది, 10% రాష్ట్రాలు ఇస్తాయి. మరొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇతర రాష్ట్రాలకు గాను చూస్తే, మనం మామూలు రాష్ట్రాలకు గాను చూస్తే మార్చి 31లోగా నిధులన్నీ వెచ్చించాలి, లేదంటే వెనక్కి మడతాయి. కానీ ప్రత్యేక హోదా ఉండే రాష్ట్రాలకు నిధులు వెనక్కి పోవడం అంటూ ఉండదు. వారు అభివృద్ధి నిమిత్తం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు దీన్ని వినియోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. సో అదొక అడ్వాంటేజ్. చాలా ఇంకా పన్నుల రాయితీలు కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. సో 15th ఫైనాన్స్ కమిషన్ మనకు 2026-27 వరకు ఆ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్సే కొనసాగుతూ ఉంటాయి. దీనికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారంటే ఎన్కే సింగ్ నేతృత్వం వహించారు. నందకుమార్ సింగ్ అని అంటాం. FRBMను కూడా సూచించింది ఆయన. FRBM అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్. సో విత్త నిర్వహణ చట్టంగా చెప్పుకోవచ్చు. సో ఇది ఈ క్వశ్చన్కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ 15th వన్, విచ్ ఈస్ ద ఫస్ట్ హైకోర్ట్ టు ప్రొవైడ్ జడ్జిమెంట్ ఇన్ లోకల్ లాంగ్వేజ్. సో స్థానిక భాషలో మనకు జడ్జిమెంట్ ఇచ్చిన కోర్టు కింది వన్ లేదంటాడు. జార్ఖండ్ అంటున్నాడు, కోల్కతా, కేరళ, ఆంధ్రప్రదేశ్. సో దీనికి మనకు సరైన సమాధానము కేరళగా చెప్పుకోవచ్చు. సో ప్రతి సంవత్సరము February 21 ఆ రోజున మనం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకుంటాం. సో ఆ రోజున ఈ జడ్జిమెంట్ అనేది వెలువడింది. మన ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎన్వి రమణ గారు, ఆయన కూడా పదే రికమెండ్ చేశారనమాట. ఏమని, ఈ లైక్
లోకల్ లాంగ్వేజ్లో కూడా జడ్జిమెంట్ ఇవ్వాలి. అర్థం కాని లాంగ్వేజ్లో ఇవ్వడం వల్ల వారు టార్గెటెడ్ వ్యక్తులకు అర్థం కాదు అని చెప్తుండేవారు. సో దాన్ని కేరళ హైకోర్టు ఈ మధ్యకాలంలో ఆచరించింది. సో ఇక్కడ ఇంకొక విశేషత చూద్దాం. ప్రస్తుతం భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. 25వ హైకోర్టు ఏది అని అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా చెప్పుకోవచ్చు. రీసెంట్గా ఇక్కడే ఎస్టాబ్లిష్ చేశారు. సో మరి అయితే ఈ 25 హైకోర్టులలో వైశాల్యం రీత్యా అతిపెద్దది ఏ రాష్ట్రంలో ఉందంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నది, రైట్. సో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రీసెంట్గా దీన్ని లాంచ్ చేశారనమాట. భారతదేశంలోనే వైశాల్యం రీత్యా అతిపెద్ద మనకు హైకోర్టు ఎక్కడ ఉన్నదంటే జార్ఖండ్లో ఉందని చెప్పుకోవాలి. మరి భారతదేశంలో మొట్టమొదటి హైకోర్టు ఏదంటే కోల్కతా హైకోర్టుగా చెప్పుకోవచ్చు. సో ఇవి మనకు రైట్ ఈ రానున్న గ్రూప్ 4 ఎగ్జామినేషన్తో పాటు గ్రూప్ 2 ఆల్ ఎగ్జామినేషన్స్కు చాలా ఇంపార్టెంట్ అంశాలను ఈ విధంగా ప్రతి ఆప్షన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ 360 డిగ్రీస్ రూపంలో మీకు అమిగోస్ 21st Century AIS అందించింది. సో దయచేసి ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.